ఎంతో మంచి సాంగ్ పాడటం జరిగింది. సో ఆ తర్వాత తెలుగులో ఇంకెన్ని సాంగ్స్ పాడారు, ఎందుకు ఇప్పుడు డైరెక్టర్గా? అంటే యాక్చువల్లీ నాకు బేసిక్గా డైరెక్షన్ అనేది ప్యాషన్ నాకు ఫస్ట్ నుంచి భయ. సో టైం పడుతుంది కదా డైరెక్షన్ దానికి వచ్చేసి. సో నేను మధ్యలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేశాను, చెన్నైలో ఉండేవాడిని నేను. సో పరుగు మూవీ పాడాక నేను చాలా మూవీస్ పాడాను, తమిళ మూవీస్ అయితే పాడాను చెన్నైలో ఉండడం వల్ల. బట్ మన వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ పరుగు మూవీ పెద్ద బ్రేక్ ఆ సినిమా, పెద్ద హిట్ సాంగ్ అది. అంటే పరుగు తర్వాత తెలుగులో ఇంకేమైనా సాంగ్స్ పాడాను అంటే అంత పెద్ద హిట్ సాంగ్స్ కాదు అవి. సో పరుగు అనేది పెద్ద మేజర్ పెద్ద మూవీ అనేటప్పటికి అది జనాల్లోకి వెళ్ళింది. ఫస్ట్ సాంగ్ అదేనా మీది? యా అదే ఫస్ట్ సాంగ్. అదే ఫస్ట్ సాంగ్ తోనే సూపర్ డూపర్ హిట్ అన్న. అది ఫిల్మ్ ఫేర్ నామినీ కూడా అయింది. ఓకే, దిల్ రాజు గారి బ్యానర్, దానికి దిల్ రాజు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే బన్నీ గారికి, అల్లు అర్జున్ గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారికి. అంటే ఈ పెద్దవాళ్ళు వీళ్ళందరూ కాంబినేషన్లో సోలో సాంగ్ దొరకడం నిజంగా చాలా లక్కీ. ఓకే, సో ఎలా అనిపించింది అప్పుడు అది సాంగ్ పాడేటప్పుడు కానీ, పాడిన తర్వాత కానీ, అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి కానీ, సినిమా టీం దగ్గర నుంచి కానీ ఏమన్నా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందా మీ వైపు? నిజంగా అంటే పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే పాట బయటకు వచ్చేది కాదు. డెఫినెట్లీ వాళ్ళందరికీ బాగా నచ్చింది. సో బాగా నచ్చి వాళ్ళు షూటింగ్ నా వాయిస్ వెళ్ళిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాయిస్ వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఆ సాంగ్ నేను పాడేటప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు, చెన్నైలో రికార్డ్ చేశారు ఆ సాంగ్ అది. సో ఆయనకి కూడా బాగా నచ్చింది. సో డెఫినెట్లీ ఫ్రెష్ వాయిస్ సాకేద్యం ఉంచేయాలని చెప్పేసి ఆయన కూడా దాన్ని ఉంచేశారు. సో అలా నాకు పరుగుతో నా పరుగు స్టార్ట్ అయింది. ఓకే, పరుగుతోటి మీ పరుగు స్టార్ట్ అయింది. అల్లు అర్జున్ గారు ఏమన్నారు సాంగ్? ఆయన కూడా నిజంగా ఏంటంటే ఆ ఇయర్ ఆయన బెస్ట్ యాక్టర్గా నామినీ అయ్యారు ఫిల్మ్ ఫేర్కి, పరుగు మూవీకి బెస్ట్. నేను బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్గా ఆ మూవీకి నామినీ అయ్యాను. సో నిజంగా చాలా హ్యాపీ ఆ మూవీ. ఓకే, సో మరి ఎంత అడిగి పాట పాడండి అని అడగకపోతే ఫ్యాన్స్ మరి నన్ను అయితే ఊరుకోరు. సో నేను అడిగేస్తున్నాను, ఒకసారి ఒక 2 ముక్కల పాట. షూర్. పరుగు మూవీలో నేను పాడిన పాట. నమ్మవేమో గాని అందాల యువరాణి, నేలపై వాలింది నా ముందే మెరిసింది, అందుకే అమాంతం నామది, అక్కడే నిశ్శబ్దం అయినది, ఎందుకో ప్రపంచం అన్నది, ఇక్కడే ఇలాగే నాతో ఉంది, నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలు నన్నిలా ముంచి వేసింది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫోన్ ఇచ్చింది అనమాట. సో మొత్తం మీద కనుక చూసుకుంటే ఇప్పుడు కెరీర్ అంటే చాలా గ్యాప్ తీసుకున్నారా డైరెక్షన్కి? గ్యాప్ ఏం లేదండి, అంటే నేను తర్వాత చాలా సాంగ్స్ పాడాను తమిళ్లో కూడా. ఇప్పుడు శ్రీరామరాజు తమిళ్ డబ్ చేశారు, చాలా పాడాను. అలాగే సూర్య అజిత్ గారు తమిళ్ చాలా మూవీస్ పాడాను. ఓకే, అలాగే రెహమాన్ గారిది విలన్ మూవీలో పాడాను, మణిరత్న గారి డైరెక్షన్లో. తర్వాత నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేశాను. అంటే మనకి తెలుగులో నా పేరు శివ అని వచ్చింది, కార్తీక్. అది తమిళ్లో నాన్ బాగానల్లా, దానికి నేను వర్క్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను వర్క్ చేసుకుంటూ ఎక్స్పీరియన్స్, దాంతో ఇప్పుడు మన ఊరి పాండవులతో ఒక విలేజ్ పాండవులతో మా ముందుకు రాబోతున్నారు అనమాట, మన వాళ్ళందరితో వస్తున్నారు. ఓకే.